రాజకీయాలు ఒకవైపు ఈ విధంగా ఉంటే ఏంది అసలు విజయసాయి రెడ్డి కేసు ఒక కొలిక్కి రావటం లేదు. ఇంత దరిద్రమైన ఇది ఎప్పుడు కొంచెం ఏపీలో ఎప్పుడు సరిగ్గా ఉండవనుకోండి. వార్తలన్నీ కూడా మరీ ఎందుకో రోజు రోజుకు ఇంకా దిగజారిపోతున్న నేపథ్యము. ఆ శాంతికి పుట్టిన కొడుకు ఎవరన్న దాని మీద ఎవరికి సొసైటీకి సమాజానికి అవసరం లేదు. కానీ ఇదే సమాజానికి అవసరం అనే ఒక పోర్ట్రేట్ జరుగుతున్న విధానం. అది ఒక మాట అడుగుతా, మిమ్మల్ని అడుగుతున్నా, ఏమై ఒక మాట అంటే వచ్చాయన నేను రెడీ డిఎన్ఏ టెస్ట్కు రెడీ టు డిఎన్ఏ టెస్ట్ అని అంటే పోయేది ఏముంది, చేయించుకుంటే తప్పేంటి? ఇదే పని పెట్టండి. ఇంకా గవర్నమెంట్లు మారిపోగానే డిఎన్ఏ టెస్టులు పెట్టుకుని ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇదే పని పెట్టుకు కూర్చోండి. పని పాటే ఏమైనా ఉందా లేదా? ఎందులో పడి చేస్తారు విజయసాయి రెడ్డి, మనకెందుకు? అది చట్టబద్ధమైన పనుల్లో ఏమైనా తేడాలు జరిగితే ఎంక్వైరీలు వెళ్ళండి, సిబిఐకి ఇవ్వండి, లేదా సిఐడిని అరెస్ట్ చేయమనండి, లేదా ఏది చేయమనండి. అది ప్రభుత్వ విధానాలు. పర్సనల్ అఫైర్స్ ఎవరికి కావాలమ్మా? ఎవరికి అది వాట్ వే దే ఆర్ కనెక్టెడ్? ముచ్చుమరి ఘటన ఉంది. నిన్న అనుకుంటాను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపుతో ఇవాళ రాజకీయ కక్షలు అనవసరమైన పనులు చేస్తే టాలరేట్ చేయనని. ఇది 40 నెలలు బట్టి జరగవలసింది. ముచ్చుమర్రి ఘటనలో గౌరవ హోంమంత్రి గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడైనా ఖండించిన ఉదంతం చెప్పు. సీనియర్ జర్నలిస్టు కదమ్మా నువ్వు. ఇది ఒక చిన్నపిల్లలు అభంశుభం తెలియని పిల్లలు చేసిన ఒక దాష్టికానికి వెనకాతల పూర్వపరాలు అన్న దగ్గర పిల్లలకి ఒక హీరోయిజం అన్నది ఉంటుంది. తెలుసో తెలియకో స్కూల్లో 10 మందికి ఒక 10 రకాలుగా చెప్తూ ఉంటారు. వాటిని అరికట్టవలసిన బాధ్యత ఉంది కదా. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న చేరేది. దాంట్లో ఆయన పిలుపు ఎవరికి వాళ్ళు ఉపాధ్యాయులకు కానీ గౌరవ కుటుంబ సభ్యులకు కానీ సమాజంలో ఉన్న ప్రతి చిన్నపిల్లలు చదివించుకుంటున్న పిల్లలకి ఎలాంటి పిలుపునివ్వాలి? సో మనం ఇవాళ ఉన్న మోడర్న్ ఏరాలో ఆ పిల్లలు చూస్తున్న మొబైల్స్ వాటిలన్నింటినీ మీరు చెక్ చేయండి. 25-10 సార్లు వాళ్ళని కొన్ని లాక్స్ పెట్టేనే ఇవ్వండి. ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి ఆ వెసులుబాట్లు తీసుకోకుండా గౌరవ టీచర్లు కానీ గౌరవ తల్లిదండ్రులు కానీ అలాంటి పిలుపులు ఇవ్వాలి కదా. ఇవన్నీ ఒక ఎత్తు. రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలోనూ ఏవో తీసి పడేస్తారు. ఎవరు మన హోంమంత్రి గారు 4 ఘటనలు ఉన్నారు, పైపచ్చిన కర్ర పట్టుకుని తిరగాల అనే దగ్గరికి అన్నారు. ఇదే అపోజిషన్ లీడరు లేకపోతే ఇవాళ అపోజిషన్ స్టేటస్ లేని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 36 హత్యలు, 1000 పైచిలక ఉదంతాలు, 490 ప్రభుత్వ ఆస్తులు, 596 ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగి ఇష్టం వచ్చినట్టు ప్రజలు వలసలు పోతున్నారు. ఇవన్నీ చెప్పారు కదా. ఇవన్నీ మనకు చెప్పడం ఒక ఎత్తు. గవర్నర్ గారికి వెళ్ళి ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయ్యాయి. ఇదే గవర్నర్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో నిలబడి ఆ స్పీచ్ చదివే బదులు, ఆ కంఠస్థ పెట్టింది అపచెప్పే బదులు ఫస్ట్ హోమ్ మినిస్టర్ గారికి నిలబడి నేను దీని మీద ఒక డీటెయిల్ ఎంక్వైరీ నాకు కావాలి, రేపు సాయంత్రం లోపు నాకు రిపోర్ట్ ఇస్తే నేను ప్రెస్ మీట్ పెడతాను, నాకు అపోజిషన్ లీడర్ 36 మీరేమో 4 అని చెప్తారు, ఇట్స్ అ కాంట్రడిక్షన్ అని ఆయన ఎందుకు చెప్పడు? మళ్ళీ అదంతా ఏడు చదువుతుండే ఆయన విభజన చట్టంలో చాలా అన్యాయం జరిపింది ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి. మరి తెలియదు పైపచ్చి 14 నుంచి 19 దాకా ఒకలాగా ఉంది, ఇప్పుడు బాగోలేదంటే ఎంతమంది మొన్నటిదాకా మీరే కదా గవర్నర్, ఇప్పుడు కూడా గవర్నర్ మీరే కదా. ఆ ప్రభుత్వం నిజంగా అన్ని దాష్టికాలు చేస్తుంటే మీరు ఏడు చేస్తున్నారండి? యూనివర్సిటీల్లో అన్నారు, దానికి సంబంధించిన వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీలకు ఉండొచ్చు, ఛాన్సలర్ మీరే కదా. అంటే వీళ్ళు దేనికి వస్తుంటారు? పనికార పథకంలాగా రిటైర్డ్ పర్సన్స్ అందరినీ మన ఎత్తిమీ కూర్చోపెట్టడానికి గవర్నర్ వ్యవస్థలా? ఎవరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్లు చదవడానిక? నాకు తెలియక అడుగుతాను. ఇవన్నీ ప్రశ్నించవలసిన బాధ్యత ఆయనకు ఉంటుందా ఉండదా? ప్రథమ పౌరుడు ఆయనకే బాధ్యత. అప్పుడు మనలాంటి వాళ్ళకి ఏం చేస్తామమ్మా? సింపుల్ కదా. ఒక అపోజిషన్ లీడర్లు ప్లక్కార్డులు చూపించుకుని గోలాడుతున్నారు. ఆగండి, కూర్చోండి, నేను హోమ్ మినిస్టర్ అడిగాను, డీటెయిల్ ఎంక్వైరీ నాకు రేపు సాయంత్రానికి వస్తుంది, ఇప్పుడు సెషన్ నేను చదివి మీటింగ్ వినండి, బాయ్కట్ చేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు అని చెప్పవలసిన బాధ్యత ఉండదు? ఎందుకు? ఇది ప్రజాధనం దుర్వినియోగం కదా. వాళ్ళు గోలి ఆ మొదట చదివిన 3 పేజీలు ఆవిడకి అర్థమే కాలేదు, తర్వాత వాళ్ళు బయటికి పోయారు. ఇది రోజు అంతే. అల్లాలు అయితే చింపేసి మొఖం మీద వేశారు, మేము చెంపకుండా ఎక్కలాగే వెళ్ళిపోయాం. ఇవి మనకి ఇదేమైనా ఉద్ధరింప? ప్రజాప్రతినిధులే కదా, వాళ్ళ నియోజకవర్గంలో ఎవరికి సమస్యలు లేవా? కాలక్షేపం కార్యక్రమాలు అసెంబ్లీ సెషన్లు, ఆయన తిట్టుకుంటూ ఈయన తిట్టుకుంటున్నాం. ఎక్కడికెళ్తున్నాం మనం? దీనికోసం అట అసెంబ్లీ సెక్షన్స్, రేపు బడ్జెట్, ఇవాళ 15,000 కోట్లు అప్పిస్తామంటున్నారు రాజధాని కోసం. రాజధాని పదం తప్ప ఇంకేటి లేదు దాంట్లో. అమరావతి రాజధాని వాళ్ళు చెప్పరు, ఈయన అడగరు. పైపచ్చి 15,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్కి ఇస్తున్నాం అన్నది, బ్యాంక్ త్రూగా ఎందుకు లోన్లు ఇస్తున్నారు అన్నది క్వశ్చన్ ఉండదు. అక్కడ 20 మంది పైచిలక 20 మంది దగ్గర ఉన్నట్టుకున్నారు బీహార్లో ఎంపీలు. ఇక్కడ 21 మంది ఉన్నారు జనసేనతో కలుపుకొని. మనకు వచ్చింది 15,000 కోట్లు, వాళ్ళకి 26,000 కోట్లు పైచిలక హైవేలు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో దానికి అక్కడ నదీ ఫ్లడ్లో ఎఫెక్ట్ అయిపోతుంది దానికట, అన్నిటికీ ఇచ్చేస్తారట. పర్యాటక రంగం బీహార్ అభివృద్ధి చెందిపోవాలట, గయా కాశీ టైప్లో చేసేస్తారట. ఏం మనకు లేదా? ఏపీ బీహారే బెటర్, తెలంగాణకి అది కూడా గతి లేదనుకో అంటుంది. అదేనమ్మా, వివక్షకు గురైన 2 రాష్ట్రాలకి మనకు ఆంధ్రప్రదేశ్కి కూడా ఉరిగిపోయింది లేదు. పోలవరం మీద 2014 నుంచి జాతీయ ప్రాజెక్ట్ అంటే ఎలకేషన్స్ ఏమమ్మా ఈ సంవత్సరం?
అండ్ ఇవాళ మీకు విశాఖ రైల్వే జోన్ ఉంది, సికింద్రాబాద్ నుంచి 6 నెలలు ఓపెన్ చేయమన్నారు. ఇప్పటికి జోన్ ఎలకేషన్స్ ఏవి డబ్బులు, బడ్జెట్లో డబ్బులు పెడితే ఈ సంవత్సరంలో ఆగస్ట్ తర్వాత, సెప్టెంబర్ తర్వాత, జూన్ తర్వాత, జనవరి తర్వాత జరుగుతాయని చెప్పడానికి 10 ఏళ్ళు పొద్దుయింది. విభజన హామీలట ఆవిడ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ప్రామిస్ చేస్తాను తీరుస్తారండి. 10 ఏళ్ళ నాటి దాకా దిక్కుతేమం లేదు. 10 ఏళ్ళు ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్, మళ్ళీ కొత్త మూడోసారి రోబో సినిమాలో 3 వెర్షను ఇప్పుడు ఇచ్చేస్తాం. అంటే 10 ఏళ్ళు వెనకబండి మన రాష్ట్రానికి పరిరక్షించేది ఎవరు? ఏం పాపం చేసాం మనం ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండును? రాజధాని ఏం రాజధాని? ఇంకెన్నిసార్లు రాజధాని? మట్టి వచ్చి నీళ్లు మొహన పోసి అదే అమరావతిని అదే ఫస్ట్ శంకుస్థాపన చేసి నుంచి అదే రాజధాని. వైజాగ్ ఏంటిది ఇప్పుడు? ఏంటి వైజాగ్? ఇప్పుడు స్మార్ట్ సిటీస్ ఆ రోజు వెంకయ్యనాయుడు గారు చిన్నపిల్లలు చేసి తిరుపతి, ఇక్కడ వరంగల్ అని చెప్పారు. ఆ కథ కంచికి. తర్వాత వెనకబడిన జిల్లాలన్నిటికీ అక్కడ రాయలసీమలో 4, ఉత్తరాంధ్రలో 3, ఇక్కడ తెలంగాణలో 10 జిల్లాలని చెప్పి 50 కోట్లు అన్నారు. ఒకసారి ఇచ్చారు, రెండోసారి ఇచ్చినట్టు వెనక పట్టుకుపోయారు. ఇప్పటిదాకా దిక్కులేదు. మళ్ళీ అట వెనకబడిన జిల్లాలు ఇంక్లూడింగ్ ప్రకాశాన్ని కూడా ఈసారి యాడ్ చేసాం. అంటే ఎచ్చకం గొబ్బర్లు అంటారు ఇట్లా కాదమ్మా. ఇన్నాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమ వెనుకబడతానికి ఆ రోజు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చంద్రబాబు గారి గవర్నమెంట్లో 20,500 కోట్లు వెనుకబడి జిల్లాలకి ఏర్పాటు చేయమని నిధిని ప్రపోజ్ చేశారు. దానికి ఇప్పటిదాకా దిక్కుదేమనలేదు. పైపచ్చి వాళ్ళు మళ్ళీ అదే ఎచ్చుకొని కబుర్లు చెప్తుంటే ఏం పాపం చేసాం? ఈ తెలుగు రాష్ట్రాలు రెండును ఎడగొట్టమంది ఒక పార్టీ డిసిషను, ఇంకో పార్టీ సపోర్ట్ చేశారు. వాళ్ళిద్దరూ మీరే కదా, బీజేపీ కాంగ్రెస్లే కదా. 10 ఏళ్ళ పాటు చేయింది, 11 సంవత్సరం మళ్ళీ సేమ్ టు సేమ్. పోలవరం కేంద్ర ప్రభుత్వ బాధ్యత, మాకు తెలియదు. మరి ఎప్పుడు చేస్తారు? దానికి ఎంత అలకేట్ చేస్తున్నాం? ఆర్ఆర్ ప్యాకేజ్ ఇది. మళ్ళీ అదే నిర్వాసులు ముంపు గ్రామాలు అందరూ పోయి అక్కడెక్కడ షెల్టర్లో ఉన్నారు. సరే, ఇప్పుడు కంపారిటివ్లీ ఎట్లా ఉంది ఏంటి వైసీపీ పాలనకి ఇప్పుడు కూటమి పాలనకి ఎట్లా ఉంది? నెలల్లో ఏం తెలుస్తుందమ్మా? అంటే కొంచెం అదే స్టార్టింగ్ లో ఏమీ లేదు. రేపు బడ్జెట్లో ఎలకేషన్స్ పెట్టినాయి. ఇవాళ కేంద్ర బడ్జెట్ మళ్ళీ మొండి చేయ 2 రాష్ట్రాలకి. రేపు స్టేట్ బడ్జెట్లు పెడతారు కదా, ఇక్కడ తెలంగాణ పెడతారు, ఆంధ్రప్రదేశ్ పెడతారు. రూపాయి రాకపోకే కదా అది. ఒక రూపాయి వచ్చిన రూపాయిని ఏ విధంగా పంచుతారు? ఇల్లు 6 హామీలు, అక్కడ 6 హామీలు. ఏం చేస్తారు చెప్పను. ఫస్ట్ ఇక్కడ తెలంగాణలో రూపాయి ఖర్చు లేనివన్నీ ఉచిత బస్సు అండ్ ఆరోగ్యశ్రీ 25 లక్షల పెంపు అయిపోయింది. అక్కడ అంతే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది ఎవడ బాబు? మీ ఎన్డీఏ, మీ బీజేపీ వాడే 200 కోట్లు పైలట్ ప్రాజెక్ట్ అది ఆంధ్రప్రదేశ్కి. రద్దు చేస్తుంటే వాళ్ళు కూర్చుని అబ్బా శబస్ అట. రద్దు చేయవలసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి బొమ్మలు తీసి అవతల పడే కొత్త పాస్బుక్ల మీద ఎస్ ఆంధ్రప్రదేశ్ ముద్రతో వస్తాయి. సర్వే జరిగింది కాడి సర్వే జరిగింది ఇలాంటివి చెప్తే ఎవడని నమ్ముతారు. రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మను ఇవి మాడాల. అచ్చే టైటిలింగ్ యాక్టే రద్దు చేసేస్తారట. ఎవడిది టైటిలింగ్ యాక్ట్? సో ఇంతకు మీరు ఎవరి లైన్ తీసుకున్నారు? ఇప్పుడు ఎవరి లైన్ తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? విశ్లేషకుడికి దేనికి లైన్ ఉంటుంది? అంటే అప్పుడు మాత్రం మీరు వైసీపీ లైన్ తీసుకున్నారు. తీసుకున్నాను. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? స్కూల్స్ ఎఫెక్ట్ నాకు నచ్చింది. రెండోది ఆ లగేజ్కొని బీజేపీ పోతుంటే నాకు బీజేపీ సిద్ధాంతాలు నాకు నచ్చవు, విభేదిస్తాను నేను. వాళ్ళు పోయారు కాబట్టి నేను పోవాలని నాకేమైనా రూల్ ఉందా? నేనేమైనా పార్టీ కండువా కప్పుకుని తిరుగుతున్నాను. ఇప్పుడు పార్టీ కండువాలు కప్పుకున్నవాడికి అడిగి బలవంతం బ్రాహ్మణత్వం ఉంటుంది. చచ్చినట్టు అరే బీజేపీతో పోతే అటు పోరా నువ్వు పోయి, ఇతడు కమ్యూనిస్టులతో పోతే పోరా బాబు, అయితే ఇంకోళ్ళతో పోతే పోరా. నాకెందుకు అప్లికేషన్ ఉంటుంది? ఎందుకు ఉంటుందా మా అప్లికేషన్? ఇప్పుడు న్యూట్రల్. నేను ఇప్పుడు న్యూట్రల్ ఉన్నాను. కానీ ఫస్ట్ 2 ఇయర్స్ నిజంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలవ్వనంత వరకు నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గురించి నేను అభివర్ణించిన ఉదాహరణలు ఖచ్చితంగా చెప్తాను. బట్ వన్స్ ఇట్ ఇస్ గాట్ స్టార్టెడ్, నేను ఇంకోటి చెప్తున్నాను. అవినాష్ రెడ్డి విషయం ఒకటి, స్కూల్స్ పరివర్తన విధానంలో నేను ఖచ్చితంగా ప్రభావితం అయ్యాను. నేను చదువుకున్నా, జర్నలిజం చదువుకున్నాను, వెళ్ళాను. నేను ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చదువుకున్నాను. నేను అందులో మైన్యూట్గా మెటిక్యులస్గా నేను పరిశీలించిన దాంట్లోంచి నా పర్సెప్షనే మారింది. అలాగే స్కూల్స్ నేను చూశాను. నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నప్పుడు ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి ఎన్నాళ్ళ బట్టి చేయింది ఈరోజు ఒక వినూత్నంగా విభిన్నంగా జరిగినప్పుడు నేను ప్రభావితం అయ్యాను. తప్పేముంది? నేను పివి నరసింహరావు గారిని అపారంగా గౌరవిస్తాను, వాజ్పేయి గారిని అంతకన్నా గౌరవిస్తాను, అంతే. అది నువ్వు కాంగ్రెస్ బీజేపీ చెప్పరా అంటే ఏమైనా అర్థం ఉందా దాంట్లో? అది ఐడియాలజీ పరంగా నేను రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తాను, చంద్రబాబు గారిని గౌరవిస్తాను.